హలో గైస్, వెల్కమ్ టు ఫోటోస్కై స్టూడియో ప్రెజెన్స్. ఈరోజు మనం ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో ఒకటైన ఐఎస్ఓ గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా లేక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చూసే ఆడియన్స్ చాలా తక్కువగా ఉంటారు. అందుకనే చెప్తున్నా, ముందే మనది స్టార్టింగ్ ఛానల్. ఎప్పుడు పెద్ద ఛానల్స్ని కాకుండా ఇలాంటి చిన్న ఛానల్స్ని కూడా ఒకసారి చెక్ చేయండి గైస్. కంటెంట్ ఉండి గ్రో అవ్వని ఛానల్స్ చాలా ఉన్నాయి. మీరు కొంచెం ఇలాంటి ఛానల్స్ని కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు కూడా కొన్ని కొత్త విషయాలు అనేటివి తెలుస్తాయి. మీరు నాకేమన్నా చెప్పాలి అని అనుకున్నా లేక ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకున్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే మీరు వీడియోస్ ఎలా కావాలి అని అనుకుంటున్నారో నేను అలా చేయడానికి నా వల్ల అయినంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా? వాట్ ఈస్ ఐఎస్ఓ? ఐఎస్ఓ అంటే ఏంటి? ఐఎస్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్. ఈ నేమ్ని చూసి ఏదో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంపెనీ అని మాత్రం అనుకోకండి. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నేను చెప్పింది మీరు విన్నది ఐఎస్ఓ ఫుల్ ఫామే, అందులో ఏ మార్పు లేదు. దీనిని మనం ఫోటో తీసేటప్పుడు ఎక్స్పోజర్ని ప్రాపర్గా సెట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న నార్మల్ డ్రోన్ ఉంది. దీనిని నేను కొన్ని ఫొటోస్ తీసి వాటిని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. షట్టర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓలని ఏ ఫోటోలో ఎంత పెట్టుకొని ఫోటో తీస్తున్నానో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. షట్టర్ స్పీడ్ని అండ్ అపర్చర్ని మార్చాను. ఈ వీడియో ఐఎస్ఓ గురించి కాబట్టి ఓన్లీ ఐఎస్ఓని స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ ఫొటోస్ తీస్తా. ఫోటోకి డిఫరెన్స్ని మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఐఎస్ఓని స్టెప్ బై స్టెప్ పెంచే కొద్దీ ఫోటోలలో లైటింగ్ ఎలా పెరుగుతుందో చూడండి. నేను ఇప్పుడు నికాన్ D90 ఓల్డ్ కెమెరాని యూజ్ చేస్తున్నా. నేను ఎందుకు ఈ కెమెరాని యూజ్ చేస్తున్నా అంటే మనం ఐఎస్ఓని పెంచే కొద్దీ ఫోటోలో నాయిస్ అనేది యాడ్ అవుతుంది. న్యూ కెమెరాస్లలో అది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ప్రాపర్గా మీకు వీడియోలో ఆ నాయిస్ అనేది కనిపించదు. కాబట్టి ఓల్డ్ కెమెరాస్లలో ఎక్కువగా నాయిస్ ఫోటోలో యాడ్ అవుతుంది. కాబట్టి వీడియో చూసేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఫొటోస్ తీయడానికి లైటింగ్ కోసం గోడెక్స్ SL60W లైట్ని యూజ్ చేస్తున్నా. వీటిని మనం ప్రాపర్గా సెట్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని ఫొటోస్ని ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను, చూడండి. లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ టైంలలో ఇలాంటి టైంలో ఫోటో తీసేటప్పుడు మనం ఐఎస్ఓని లెవెల్ బై లెవెల్ పెంచుకోవాలి. ఐఎస్ఓని పెంచే కొద్దీ మనం తీసే ఫోటో కూడా బ్రైట్గా వస్తుంది. ఇలా ఫోటో డార్క్గా రాకుండా ఐఎస్ఓని పెంచుకొని ఒక పర్ఫెక్ట్ లైటింగ్లో ఫోటో వచ్చేటట్టు చూసుకుంటాం. లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోటో ఓవర్ బ్రైట్ అవ్వకుండా ఐఎస్ఓని తగ్గించుకుంటాం. ఇలా మనం ఎక్స్పోజర్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటాం. లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ లాంటి టైంలలో ఫోటో తీసేటప్పుడు మనం ఐఎస్ఓని లెవెల్ బై లెవెల్ పెంచుకోవాలి. ఐఎస్ఓని పెంచే కొద్దీ మనం తీసే ఫోటో కూడా బ్రైట్గా వస్తుంది. అలా అని ఓవర్గా ఐఎస్ఓని పెంచకూడదు. అప్పుడు మనకు నాయిస్ యాడ్ అవ్వడం లాంటిది జరుగుతుంది. అప్పుడు ఫోటో అనేది క్లారిటీగా ఉండదు. ఇది ఒకటి బ్రెయిన్ లో ఉంచుకోవాలి. మనం లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోటో ఓవర్ బ్రైట్ అవ్వకుండా ఐఎస్ఓని తగ్గించుకోవాలి. ఇలా మనం ఎక్స్పోజర్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ లైటింగ్ లో ఫోటో వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు వీడియో ఎలా కావాలో అండ్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో చేస్తా. అండ్ మీకు వీడియోస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలలో ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.